హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం నక్సలైట్ల గురించి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎందుకోసం పుట్టారు? దేనివల్ల అడవుల్లోకెళ్లారు? ఏంటి అనేది నాకు తెలిసినటువంటి సమాచారము మీకు చెప్తాను. అయితే ఈ జనరేషన్‌లో ఉన్నటువంటి పిల్లలకు అంటే 25 ఏజ్ ఉన్నటువంటి పిల్లలకు, అట్లాగే ఈ నగరాల్లో నివసించేటటువంటి సిటీలో నివసించేటటువంటి పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కూడా కావచ్చు, ఈ నక్సలైట్ల గురించి కొంతమేరకు తెలియకపోవచ్చు. అంటే వాళ్ళను కొంతమంది ఆహ్, ఈ అంటే నక్సలైట్ అనే పదం వినగానే కొంతమంది తీవ్రవాదులకు తీవ్రవాదులుగా లేకపోతే టెర్రరిస్ట్‌లుగా పోలుస్తూ ఉంటారన్నమాట. అయితే వాళ్ళు ఎందుకోసం పుట్టారు? ఏంది అనేది ఆహ్, నా అనుభవంతో అంటే నేను అప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో నక్సలిజం అనేది అప్పుడు ఆహ్, ఊపు ఊపు మీద ఉన్నటువంటి పీరియడ్ అన్నమాట. ఆ టైంలోనే నేను పుట్టాను కాబట్టి నాకు ఒక 10 ఇయర్స్ వరకు ఉంటాయి. అందుకని కొంచెం ఎంతో కొంచెం టచ్ ఉంది దాని మీద. అందుకని వాళ్ళు ఎందువల్ల పుట్టారు? దేని గురించనేది నాకు తెలిసిన విషయం ఈరోజు మీకోసం ఆహ్, ఆహ్, తెలియజేస్తున్నాను. సో, ఏం లేదు, మనకు ఈ నక్సలిజం అనేది పశ్చిమ బెంగాల్‌లో పుట్టడం జరిగిందన్నమాట. నక్సల్‌బరి అనేటటువంటి విలేజ్‌లో. ఇది ఎందువల్ల స్టార్ట్ అయిందంటే అణిచివేతకు గురయ్యేటటువంటి పీపుల్స్ ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో, భూస్వాములు కావచ్చు, లేక అణగదొక్కేటటువంటి కొంతమంది దొరలు కావచ్చు. ఇలాంటి వారు ఏం చేశారంటే అప్పుడు ఈ తక్కువ కులానికి చెందిన వాళ్ళు కావచ్చు, తక్కువ జాతి అంటే ఇలాంటి వాళ్ళనందరినీ కూడా వాళ్ళ భూములు లాక్కొని, వాళ్ళను చిత్రహింసలు పెట్టి, వాళ్ళ ఆడవాళ్ళను లైంగికంగా కావచ్చు, చాలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం వల్ల ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే, ఇప్పుడు మనము ఒక రూమ్‌లో ఒక పిల్లిని ఏసి కొడితే అది మన మీదకి రివర్స్ అయినట్టుగా ఇలా ఆహ్, ఆ సిట్యుయేషన్‌లో పబ్లిక్‌ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగిందనమాట. సో, ఇలా పెట్టడం వల్ల కొంతమంది యువత, ఇక్కడ ఉన్నటువంటి యువత ఇట్లా అయితే కుదరదని జెప్పేసి వాళ్ళు తుపాకీ చేతబట్టి అడవుల్లోకెళ్ళిపోయారనమాట. అడవుల్లోకెళ్ళి ఈ భూస్వాములు గావచ్చు, లేకపోతే అమాయక ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, అట్లాగే అణిచివేతకు గురి చేస్తున్నారో భూస్వాములు, అలాంటి వారిని చంపడం జరిగిందనమాట. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇలాంటి వాళ్ళందరినీ ఏరివేయడం జరిగిందనమాట. అట్లాగా ఈ నక్సల్ బరిలో పుట్టినటువంటి ఉద్యమము మెల్లమెల్లగా దేశం మొత్తం పాకిపోయింది. ఆల్మోస్టు ప్రెజెంట్ ఇప్పుడు కూడా మనకు ఛత్తీస్‌గఢ్‌లో ఈ నక్సలిజం అనేది ఉంది. ఆపరేషన్ కగారు చేపట్టిన 1 ఇయర్, 2 ఇయర్స్ అయితున్నా గానీ చాలామంది నక్సలైట్లు లొంగిపోయిన్రు. చాలామంది నక్సలైట్లు చనిపోయినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రము ఈ నక్సలిజం అనేది ఇంకా నడుస్తుంది. అంటే అక్కడ నక్సలైట్లు ఇంకా ఉన్నారు. ప్రెజెంట్ మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కనుమరుగైనట్టే. ఎవరో ఒకరు ఉండొచ్చు. సో, అయితే ఈ ఈ నక్సలి బరిలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమము దేశం మొత్తం పాకిపోయి, ఎవరైతే నగరాల్లో గాకుండా ఆహ్, పల్లెటూళ్ళల్లో లేదా వివిధ గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే పేదవారుంటారో, ఎవరైతే తక్కువ కులానికి, తక్కువ జాతికి చెందినటువంటి వాళ్ళుంటారో, వాళ్ళను అదే విలేజ్‌లో ఉన్నటువంటి భూస్వాములు, దొరలు, మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా 'ఒసేయ్ రాములమ్మ' సినిమా తీసుకోవచ్చు. 'ఎన్‌కౌంటర్' సినిమా. ఇట్లా దాసరి నారాయణ గారు, అట్లాగే ఆర్ నారాయణమూర్తి గారు తీసినటువంటి సినిమాల్లో ఇలాంటి సీన్‌లన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆహ్, ఇట్లాంటి పరిస్థితులు మనకు ఆ కాలంలో ఉండేటియన్నమాట. అదే ఆహ్, ఆహ్,
అట్లా ఉండడం వల్ల విలేజ్‌లో ఉన్నటువంటి యువత ఎవరైతే అణచివేతకు గురైతుండ్రో అలాంటి యువత ఏం చేసిండ్రంటే అక్కడికి దళాలు రావడం. అంటే దళం అంటే ఒక 10 మంది కలిసి దళంగా ఏర్పడడం నక్సలైట్లు. ఏర్పడి ఎక్కడైతే దొరలు ప్రజల్ని అణిచివేస్తుర్రో, ఏ విలేజ్‌లో అయితే అణిచివేస్తుర్రో అక్కడికెళ్ళి ఆ దొరలకు బుద్ధి చెప్పడం. వీలైతే మరీ ఎక్కువగా ఓవర్‌గా చేసినటువంటి పెత్తందారుల్ని చంపేయడం ఇలా జరిగిందన్నమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్‌లో చాలా అణిచివేతకు గురి చేస్తుర్రు ఒక దొర. అలాంటి దొరను పట్టుకొని చంపేస్తే అక్కడున్నటువంటి అణిచివేతకు గురైనటువంటి యువత ఏం ఆలోచించారంటే, సో, ఇందులోకెళ్ళిపోతే మనకు న్యాయం అనేది జరుగుతది. అంటే గవర్నమెంటు ఇలాంటి వాటిపైన చర్యలు ఇప్పట్లో ప్రెజెంట్ అయితే తీసుకోవట్లేదు కాబట్టి, ఇందులో నక్సలైట్‌లోకెళ్తే తుపాకీ చేతపట్టొచ్చు, 10 మందికి న్యాయం జేయొచ్చు అనేటటువంటి విధానంలో అప్పుడున్న యువత అంతా కూడా నక్సలైట్‌లోకి వెళ్ళడం జరిగిందన్నమాట. ముఖ్యంగా గిరిజనులు, అట్లాగే దళితులు, బీసీ వర్గానికి చెందినటువంటి చాలామంది గూడా ఈ తుపాకీ చేతబడితేనే మనకు సామాజిక న్యాయం జరుగుతదనే ఉద్దేశంతో సమసమాజ నిర్మాణము చేపట్టొచ్చనేటటువంటి ఉద్దేశంతో నక్సలైట్లు దళాలు రావడం, వాళ్ళను వాళ్ళకు ఆకర్షితులుగయ్యి ఈ యువత అంతా కూడా అప్పుడు చదువుకున్న యువత కూడా ఈ నక్సలైట్‌లోకెళ్తే పేద ప్రజలకు కొంచెము సహాయం చేయొచ్చనే ఉద్దేశంతోని చాలామంది అప్పట్లో యువత అంతా కూడా నక్సలైట్‌లోకి వెళ్ళడం జరిగిందనమాట. ఇట్లా చాలా విలేజ్‌లో, చాలా విలేజ్‌లో అణచివేతకు గురయ్యేటటువంటి పబ్లిక్ నుంచి ఈ నక్సలైట్లు వెళ్ళడం, వాళ్ళని కాపాడడం. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి. అయితే ఈ నక్సలైట్‌లకు బ్యాడ్ నేము ఎట్లొచ్చిందంటే కొంతమంది నక్సలైట్‌లో నుంచి బయటకొచ్చి అంటే లొంగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోవర్ట్‌లుగా మారి పోలీసోళ్ళకు, దొరలకు ఆహ్, ఆహ్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. నక్సలైట్లు ఇక్కడికస్తుర్రు, అక్కడికస్తుర్రు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పబ్లిక్‌లో కొంత ఏమైందంటే నక్సలైట్లను చాలా వరకు 100లో 90% నమ్మిర్రు. కొంతమంది ఇట్లా చెడుగా ప్రచారం చేయడం వల్ల వీళ్ళపై కొంచెము చెడనేది వచ్చిందన్నమాట. ఇది చాలామందికి సిటీలో జీవించే వాళ్ళకు చాలామందికి తెలియదన్నమాట. అంటే పల్లెటూర్లలో ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా ఉండేవి. ఆహ్, భర్త ముందే భార్యను లైంగిక వేధించడం కావచ్చు, ఆహ్, పద పదజాలం అంటే ఆహ్, దూషణలు చేయడం కావచ్చు, ఇలాంటివి తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు, ఇలాంటివి చాలా జరిగేవి పల్లెటూళ్ళలో. ఇవన్నీ గూడా చూసి యువత ఏం చేశారంటే నక్సలైట్‌లోకెళ్ళి తుపాకీ పట్టి ఎవడైతే మనల్ని అవమానించిండో, ఎవడైతే మనల్ని అణిచివేసిండో వాడికి తగిన బుద్ధి చెప్తాననేటటువంటి ఉద్దేశంతో నక్సలైట్‌లకి వెళ్ళడం జరిగిందనమాట. సో, మొత్తానికి మీరు తెలుసుకున్నదేందంటే నక్సలైట్లు పుట్టింది ప్రజల కోసం. అంటే వీళ్ళు మంచి చేసిర్రా, చెడు చేసిర్రా, లేకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారా, తుపాకీ చేతి బట్టి చాలామందిని ఇట్లా చంపారా, అమాయక పోలీసోల్ని ఆహ్, క ఎన్‌కౌంటర్‌లో వాళ్ళని చంపారా అనేది ఇదంతా కూడా పక్కన పెడితే, వీళ్ళ ఉద్యమం అనేది ఎందుకు పుట్టిందంటే, ఎవరైతే అణచివేతకు గురైతుర్రో వాళ్ళని కాపాడడానికి పుట్టిందనమాట. ఎవరైతే భూస్వాములు ఉంటారో వాళ్ళకు బుద్ధి చెప్పడానికే ఉద్యమం పుట్టింది. అంటే వీళ్ళకు నేను పాజిటివ్‌గా మాట్లాడడం అనేది కాదు, జరిగిన వాస్తవం ఇది. ఎందుకంటే అప్పట్లో మనకు మూవీస్ కూడా అలాంటి మూవీసే వచ్చినాయి ఆల్మోస్ట్. 'ఓసే రామరామ' కావచ్చు, ఎన్‌కౌంటర్ మూవీస్ కావచ్చు. ఇవన్నీ మూవీస్‌లో కూడా మనకు అన్నలకే ఫేవర్‌గా చూపేటటువంటి సీన్‌లు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకసారి నక్సలైట్ల సినిమాలు చూడండి. సో, ఆహ్, ఎవరైనా గానీ ఆహ్, నక్సలైట్ల గురించి తెలియని వారు బ్యాడ్‌గా అనుకోవద్దు. తీవ్రవాదులతోనో, లేకపోతే టెర్రరిస్టులతోనో పోల్చవద్దు. ఈ ఉద్యమం పుట్టింది పేద ప్రజల కోసం. సో, ఈ ఉద్యమం ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే నీరు గారిపోయింది. ఎక్కడ గూడా లేదు. ఎందుకంటే పబ్లిక్ కూడా ఎవరిని అణగదొక్కట్లేదు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కొన్ని విలేజ్‌లో ఉన్నాయి. కాదట్లేదు. కొన్ని విలేజ్‌లో ఉన్నాయి గానీ, ప్రెజెంట్ అయితే అది కూడా మారుతుందని అనుకుంటున్నాం. సో, ఈళ్ళు మళ్ళీ పుడతారా అంటే
అది చెప్పలేము. ఎందుకు ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ ఏం జరిగేది తెలవదు. మళ్ళీ ఇట్లా అణిచివేతలు ఇలాంటివి జరిగితే ఇలాంటి ఉద్యమం కాకుండా గానీ, ఇలాంటి ఉద్యమాలు రూపుదాల్చుకుంటాయి. అంటే అప్పుడు నక్సలైట్లు అన్నలు ఆ పేరు మీద ఎళ్తే మళ్ళీ నెక్స్టు విలేజ్‌లోనే ఉంటూ, నగరాల్లోనే ఉంటూ ఆ దొరల్ని చంపడమో, లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పడమో, ఇలాంటి ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. సమాజంలో కాలం అనేది గడిచిన కొద్దీ పబ్లిక్ అనేది మారితే ఇలాంటి ఉద్యమాలు రావు. మారకపోతే మళ్ళీ ఉద్యమాలనేది స్టార్ట్ అవుతది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇచ్చిన అనుకుంటున్నాను. సో మీకు ఇచ్చిన అనుకుంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.